సమస్తమును బోధిస్తాడు. అపోస్తలులకి బోధించే రెండవ బోధకుడు పరిశుద్ధాత్మ, పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ, తండ్రి యొద్ద ఉండి వచ్చిన పరిశుద్ధాత్మ. ఆయన మీకు బోధిస్తాడు, సొంత బోధ చేయడు. దయచేసి జ్ఞాపకం ఉంచుకో, ఎప్పుడు మర్చిపోదు. ఎవడైనా సొంత బోధ చేస్తున్నాడంటే వాడు అబద్ధికుడు. సొంతంగా బోధించడానికి ఎవరికే హక్కు లేదు. దయచేసి గుర్తుపెట్టుకో, యేసు ప్రభువుకే సొంత బోధ చేయడానికి తండ్రి అవకాశం లేదు. పరిశుద్ధాత్మకి సొంత బోధ చేయడానికి తండ్రి అవకాశము లేదు. దేవత్వం కలిగిన యేసు ప్రభువుకి పరిశుద్ధాత్మకే సొంత బోధ చేయడానికి హక్కు లేకపోతే, దేవత్వం లేని కేవలం నరమాత్రుడివి, దేహంలో ఉన్నవాడివి, నీకు ఎవరిచ్చారు సొంత బోధ చేయడానికి అవకాశము, హక్కు? కానీ ఈ రోజున మనుషులు సొంత బోధ చేయడానికి కోరుకుంటారు. ఏం చేస్తున్నారు? సేవకుడు అంటాడు సొంత బోధ చేస్తున్నాడు. సేవకుడు అంటే మనకు అర్థం తెలుసా? ఇంతకీ సేవకుడు అంటే యజమాని కలిగిన వాడు సేవకుడు, యజమాని కింద పనిచేసేవాడు సేవకుడు, యజమాని చెప్పినట్టు చేసేవాడు సేవకుడు. ఆ మాటకున్న అర్థం తెలియకోకుండా మనుషులు ఏం చేస్తారంటే, యజమాని యేసుప్రభు ఏం చెప్పాడు అవన్నీ పక్కన పెట్టి తనకు ఇష్టం వచ్చినట్టు బోధ చేస్తాడు. సేవకుడు అంటాడు మరలా. సేవకుడు అంటే పదానికి అర్థం తెలియని మనుషులు. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో, ప్రభు అయిన యేసు అపోస్తలులకి తెలియజేస్తున్నాడు, తండ్రి నా నామమున పంపుము పరిశుద్ధాత్మ మీకు బోధిస్తాడు.